आवाहयामि ब्रह्मार्थम समर्पयामि आद्यं समर्पयामि आचमनं समर्पयामि भवान् भवान् भवति एवं वेद यो मामायतनं वेद आयतनवान् भवति पुष्पमालिकानि समर्पयामि दत्त्वारान्द्रादृश्यामित्युष्टाङ्गरीशिनीम् ईश्वरी सर्वभूतानां काम्यो भवे श्रियं गन्धं समर्पयामि माग्रापयामि धूपमाग्रापयामि प्रत्यक्षादीपं दर्शयामि आचमनं समर्पयामि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा मध्य मध्ये पानीयं समर्पयामि मुदा विधानमसि अर्थवृक्षामयामि आधवृक्षामयामि केरुद्धा आचमनीयं समर्पयामि ब्रह्मणो पूर्णं ददाति रव्योसानीति एकदा ब्रह्मण बहदति एकदैव यजमान आयुस्तेजो ददाति नीराजनं दर्शयामि नीराजनारुद्धा आचमनीयं समर्पयामि नमस्करोमि वेदान्ते च प्रतिष्ठितः अस्य प्रकृतिरस्य परस्य महेश्वरः. త్రిజగద్గురుపీఠం నాగప్రతిష్ఠ ఇవాళ 14/3/2026 శుభ శనివారం. అందులోనూ ఏకాదశి కూడా కలిసి వచ్చింది. ఇవాళ మంచి ముహూర్తాలు ఉన్నాయి. అంటే సంవత్సరాది పండగ లోపున ఇవాళ చివరి ముహూర్తాలను కూడా చెప్తున్నారు అయ్యగారులు. కాబట్టి బ్రహ్మాండమైన ముహూర్త కాలంలో మనం ఈ నాగప్రతిష్ఠ కార్యక్రమాలు ఇవాళ చేసుకోవటం జరుగుతోంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పరాభవనామ సంవత్సరం రాబోతోంది రేపు 19వ తారీఖున. కాబట్టి త్రిపీఠం నాగప్రతిష్ఠ తరపు నుంచి అందరికీ రాబోయే పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మీరందరూ కూడా ఒకసారి చెప్పండి. రాబోయే పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు ఇదండి. తర్వాత ఇవాళ భక్తులందరూ వచ్చారు హైదరాబాద్ నుంచి, అలాగే మంచిర్యాల, తర్వాత కోదాడ, ఇంకా అది అచ్చంపేట, మా పక్క ఊరే కనుక అచ్చంపేట నుంచి కూడా వచ్చారు. నాగప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ స్వామివారు ధాన్యాదివాసంలో పుష్పాదివాసంలో విరాజిల్లుతున్నారు. ఇవాళ విశేషం ఏంటంటే 2018లో మనం నాగప్రతిష్ఠ కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు 9వ విగ్రహంగాను, తర్వాత 2వ లైన్లో 26వ విగ్రహంగాను లోగా ప్రతిష్ఠ చేసుకున్న వాళ్ళు భక్తులు హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళు మళ్ళీ వివాహం కాకముందు ప్రతిష్ఠ చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళ ఇద్దరు పిల్లలు, మళ్ళీ ఒక పెద్ద బాబు, తర్వాత ఇక చంకలో ఉన్నాడు చిన్న బాబు. వీళ్ళు పుట్టిన తర్వాత మళ్ళీ బాబు గురించి కూడా ఇవాళ నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకుంటున్నారు అద్భుతంగా. కాబట్టి ఇవాళ సంతానం గురించి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు 2 జంటలు. మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా వాళ్ళు చక్కగా 12 బిడ్డలను ఎత్తుకుని రావాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇవాళ కోదాడ నుంచి ప్రతిష్ఠ చేశారన్నారు కదా 9వ విగ్రహం. 2018లో నాగప్రతిష్ఠ కార్యక్రమాలు మొదలుపెట్టిన కొత్తలో 9వ విగ్రహం అనమాట. వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయి గురించి ప్రతిష్ఠ చేయించారు. సంతాన విషయంలో చక్కగా పిల్లలు పుట్టారు. 20 రోజులు కూడా కాలే వాళ్ళు పిల్లల్ని తీసుకుని ఇక్కడికి దర్శనానికి వచ్చారు. మళ్ళీ వాళ్ళకి 2వ అమ్మాయి ఉంది. వారికి కూడా సంతాన విషయమై ఈ రోజున నాగప్రతిష్ఠ కార్యక్రమం చేయిస్తున్నారు. కాబట్టి ఆ కుటుంబంలో ఈ రోజున 2 ప్రతిష్టలు జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అనమాట విశేషం. తర్వాత అచ్చంపేట గ్రామం మన మండల కేంద్రం నుంచి కూడా జంట వచ్చారు. వాళ్ళు కూడా సంతానం గురించి వచ్చారు. చక్కగా ఈ కొత్త జంటలు ఇద్దరు వచ్చే సంవత్సరానికల్లా 12 బిడ్డలను ఎత్తుకురావాలని కోరుకుందాము. అట్లాగే ఎవ్వరు సంతానం లేదని బాధపడద్దు. తప్పకుండా త్రిపీఠానికి రండి. వీళ్ళందరినీ మీరు ఆదర్శంగా తీసుకుని చక్కగా నాగప్రతిష్ఠ పుణ్య కార్యక్రమం ఇక్కడ ఆచరించుకోండి. మంచి పిల్లల్ని మీరు సంతానంగా పొందండి. చూడండి వాళ్ళు ఎంత అల్లరి చేస్తున్నారో. వాడైతే గుడి చుట్టూ పెద్దోడైతే ఎన్ని రౌండ్లు వేసాడో, ఒకడే తిరుగుతున్నాడు. పురుగు పుట్రా ఉంటాయిరా ఈ అడవి ప్రాంతాల్లో నేను గదవటం, వాడు తిరిగి రావటం చేస్తున్నాడు. కాబట్టి సంతానం లేదని ఎవరు బాధపడద్దంటే తప్పకుండా త్రిపీఠానికి రండి. నేను దగ్గరుండి మీ చేత నాగప్రతిష్ఠ కార్యక్రమం చేయిస్తాను.
చక్కగా అందమైన సంతానాన్ని పొందురు కానీ. మళ్ళీ ఈ నెలలో మళ్ళీ నాగప్రతిష్ఠ కార్యక్రమాలు ఉన్నాయి, కానీ పండగ వెళ్ళిన తర్వాతే ప్రతిష్టా కార్యక్రమాలు ఉంటాయి. నూతన సంవత్సరంలో మళ్ళీ నాగప్రతిష్ఠ కార్యక్రమాలు అంటే అమావాస్య వెళ్ళిపోతుంది, పాడ్యమి రోజున మనకి ఉగాది ఉంది. ఉగాది తర్వాత మళ్ళీ చవితి, పంచమి, షష్ఠి, సప్తమి వస్తున్నాయి. 4 రోజులు వరుసగా నాగప్రతిష్ఠ కార్యక్రమాలు ఉంటాయి. ఈ మీరు బుకింగ్ చేసుకున్న దాన్ని బట్టి ఈ 4 రోజుల్లో ఒక రోజున మనకి నాగప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఇంకొక ముఖ్య విషయం నేను ఇవాళ చెప్పదలుచుకున్నాను. మనము ఈ ప్రతిష్టా కార్యక్రమాలన్నీ మన ప్రాంతీయ ఆచారాన్ని ప్రకారం చాంద్రమానంగా మనం సంకల్పం చెప్పుకుని చేసుకుంటాం. అంటే సూర్యమానంగా, చాంద్రమానంగా సంకల్పంలో కూడా మనం చెప్పుకుంటాము. చాంద్రమానం ప్రకారం మనము ఏ శుభకార్యాలు అంటే సర్పప్రతిష్ఠలు కానీ, వివాహాలు కానీ, గృహప్రవేశాలు కానీ ఏమన్నా చేసుకున్నప్పుడు మనకి రాహుకాలంతోనూ అట్లాగే దాంతో నిమిత్తం ఉండదు. రాహుకాల టైంలని అట్లా సూర్యమానంగా కార్యక్రమాలు చేసుకునే వాళ్ళకి వర్తిస్తాయని కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. నాకు ఆ శాస్త్రాలు చెప్పిన దాన్ని మళ్ళీ మీ ముందు ఉంచుతున్నాను ఈ విషయాన్ని. కాబట్టి దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. శనివారం కానీ, శుక్రవారం కానీ, లేకపోతే ఏ రోజునైనా సరే రాహుకాలాలు ఉంటే రాహుకాలాల్లో మనం ముహూర్తాలు తప్పకుండా ఉన్నాయని మన పంచాంగం చెప్తుంది, గంటల పంచాంగం చెప్తుంది. అట్నుంచోండి అమ్మ తిరిగి గంటల పంచాంగం చెప్తోంది. కాబట్టి దీన్ని కూడా మీరు దృష్టిలోకి తీసుకోండి. ఇన్ని కార్యక్రమాలు నేను చేయిస్తున్నానంటే వెనక ముందు ఆలోచించి మీ చేత మంచి కార్యక్రమం చేయించాలనే ఉద్దేశంతోనే చేస్తాను. భక్తులు ఎవరైనా ఇట్లాంటి అపోహలో ఉంటే మటుకు పెట్టుకోవద్దు. ఎందుకంటే నేను అన్నీ చూసి ఏ టైంలో ఏం చేయాలి ఏంటనే చేస్తాను. కాబట్టి ఇవాళ 9:10 నిమిషాలకి 6 నిమిషాలు ఆ టైంలో కూడా మంచి ముహూర్తం ఉంది. ఆ ముహూర్త కాలానికి ముందే మనం నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకున్నాము. అసలు తెల్లవారుజామున 5:15 దగ్గర నుంచే మనకు ఇక్కడ మండపారాధనలు పోసుకోవటం ఇవన్నీ కార్యక్రమాలని మనం మొదలుపెట్టుకున్నాం. ఒక రకంగా శని విశ్వాసలోనే మొదలుపెట్టుకున్నాం. కాబట్టి ఇవన్నీ మీరు భక్తులు పరిగణలోకి తీసుకోవాలి. ఈ త్రిద్రిపీఠంలో మనం చేసుకునే నాగప్రతిష్ఠలకి భక్తులు నేనెంత చేస్తున్నానో మీరు కూడా అంత సహకరించాలి. మీరు సహకరించకపోతే మనందరం కలిసి ముందుకెళ్ళలేకపోతే చాలామంది చాలా శ్రమ కోర్చి చాలా దూరం నుంచి వాళ్ళని టైంను కూడా కేటాయించుకుని ఇక్కడ నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేసుకుంటున్నారంటే మనందరం ఒక తాటి మీద వెళ్ళాలి. చక్కగా మనం అందరం ఒక తాటి మీద వెళ్ళి మేము కూడా అనుకూలంగా ఉండి ఇవాళ మనం నాగప్రతిష్ఠ కార్యక్రమాన్ని ముందు చేసుకోవాలి. ఇలా కాకుండా మీరేదో అపోహలు పెట్టుకునో ఏదో రకంగా అట్లా చేసుకుంటే మనం నడవలేదు. ఎందుకంటే మీరందరూ సహకారాలు నాకు ఉండాలి. పెద్దదాన్ని అక్కడ చేస్తున్నాను, నా చేత వంట చేసి పెడుతున్నాను, ఇక్కడ పనివాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. నా బాధను కూడా కొద్దిగా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంత వయసు వచ్చి నేను కష్టపడాలంటే కాడాలి. ఎందుకు గండపేట నరసింహస్వామి గురించి ఇవాళ మనిషి పోతే రేపేం చేయలేం, ఊడవలేం, తుడవలేం, కడగలేం, ఒకళ్ళు భోజనం పెట్టలేం, మనం తినలేం, మన స్నానం మనం చేయలేం, మట్టిలో మట్టే కలిసిపోతాం. ఉన్నంతకాలమే ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు కష్టపడి శ్రమపడాలి, పని చేసుకోవాలి. ఎందుకంటే చేయలేం. రేపు ఏదైనా మంచంలో పడాల్సిన అవసరం వస్తే కనుక అప్పుడు కూడా ఎవరు చేయలేం. అప్పుడు అనిపిస్తాం అయ్యో ఏదో పని తుడవటమో చేసేవాళ్ళం కదా అని బాధపడతాం. కాబట్టి నా పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకుని నాకు పరిపూర్ణంగా మీరు సహకరించాలి. తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి ఇంకో 10 మందికి ఇక్కడ నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేసుకోండి. మహత్తరమైన చోటు. అందులో గండపేట నరసింహస్వామి సన్నిధిలో శివాలయంలో 2000 నాగాలు అక్కడ ప్రతిష్టలు జరుగున్నాయి. ఇట్లా చేస్తున్నారు. ఇంత అద్భుతంగాని మీరు ఇంకా నలుగురికి చెప్పి ప్రోత్సహించి పంపించాలి. మీ సహకారం మట్టుకు నాకు అందించాలండి. అంతే. నేను కూడా ఒక తల్లిలాగా మీ దగ్గరుండి నేను కార్యక్రమం చేయిస్తాను. కాబట్టి ఇది మీరు పరిగణలోకి తీసుకోండి. చక్కగా మనస్ఫూర్తిగా నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ పుష్పాదివాసం స్వామివారికి ఇప్పటిదాకా జలాదివాసం, క్షీరాదివాసం అన్నీ చేసుకున్నాం. శివుడికి రుద్రాభిషేకం చేసుకున్నాం. స్వామివారు ఇక్కడ శయ్యాదివాసం ఇట్లా ఉంటారు. ఉండగానే మనం హోమం దగ్గరికి వెళ్దాం, హోమం చేసుకుందాం. హోమం చేసుకున్న తర్వాత మన అందంగా ఒక ఘట్టం కట్టుకుందాం. ఆ ఘట్టం దగ్గరికి వెళ్ళి ఈ దేవతామూర్తులను అక్కడ నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకుందాం. మీ తరతరాలు విగ్రహాలు ఇక్కడే ఉంటాయి. మీకు ఒక ఐడెంటిటీ నెంబర్ ఇచ్చా, మీ సంతకాలు తీసుకున్నాను. ఆ ఐడెంటిటీ నెంబర్ ప్రకారం మీరు ఎప్పుడు వచ్చి మీ నాగాలకి ఇక్కడ విగ్రహాలు పూజ చేసుకోవాలని తప్పకుండా చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా భక్తులు మంగళవారం రోజున నాగాలకి పూజ చేయించుకోవాలి, మాకేమైనా గ్రహదోషాలు ఉన్నాయన్న వాళ్ళు
నన్ను తప్పకుండా ఈ కింది ఫోన్ నెంబర్కి సంప్రదించండి. మంగళవారం నాగాలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీ గోత్రనామాలతో పూజ చేయటం జరుగుతుంది. లోగా ఎప్పుడైనా ఇట్లాగే 2018 అట్లా ఎప్పుడైనా కొత్తలో పూజ చేసుకున్న వాళ్ళు ఉంటే ఒక్కసారి గుర్తు చేసుకుని మీ నాగానికి పునఃపూజ చేయించుకుని అదృష్టాన్ని మీరు కలగజేసుకోండి. అట్లా చేసుకుంటే కొంత శక్తి బలం వస్తుంది మీకు. కాబట్టి ఇవన్నీ మీరు పరిణిలోకి తీసుకోవాలి. మరోసారి రాబోయే నూతన సంవత్సరానికి, అందులోనూ పరాభవనామ సంవత్సరానికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరికీ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ, ఈ కొత్త సంవత్సరంలో మీరందరూ పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో చక్కగా విరాజిల్లాలని కోరుకుంటూ, మన పీఠంలో విరివిగా నాగప్రతిష్ఠలు జరగాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మొన్నే తీసుకొచ్చి ఒక లోడు ఆ అప్పు తీరాలి కదా, అందుకుని. కాబట్టి సర్వేజన సుఖనో భవంతు, సుఖనో భవంతు. భక్తులు కొంతమంది లోగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మరో వీడియోలో తీసుకుని మీకు నేను ప్రజెంట్ చేస్తాను. సుబ్రహ్మణ్యాయ నమః. గట్టిగా చెప్పండి. ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ నమః. 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 ఓం నమో భగవతే సుబ్రహ్మణ్య